హే గైస్ మీరు 8 గంటలు పనుకున్నారు. కానీ పొద్దున్న లేచిన వెంటనే మీకేమనిపిస్తుందంటే బద్ధగా అనిపిస్తా ఉంటది. కళ్ళు గూడా ఫుల్ మూసుకుపోతా ఉంటాయి. అసలు ఒక లో ఎనర్జీ ఫీలింగ్ వస్తా ఉంటది. ఊహించుకోండి 8 అవర్స్ అందరూ చెప్తారు 8 అవర్స్ పడుకోమని చెప్పి. మీరు పడుకున్నారు. అయినా కూడా మీకు నిద్ర సరిపోవట్లేదంటే ఇక్కడేంటి స్లీప్ ప్రాబ్లమ్ గాదు. స్లీప్ క్వాలిటీ ప్రాబ్లమ్. ఇక్కడేంటంటే మనం ఎంతసేపు పడుకున్నాం అనే దానికన్నా ఎలా పనుకున్నాము, ఎంత క్వాలిటీగా ఉంది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతిరోజు చేయటం వల్ల ఏంటంటే స్లోగా చాలా ఇష్యూస్ వచ్చేస్తా ఉంటాయి. సో, అందుకనేంటంటే ఈ వీడియోలో కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాము. దానికి ఏం చేయాలో సొల్యూషన్స్ కూడా మాట్లాడుకుందాము. సో, దాన్ని బట్టి ఏంటంటే మనం తెలియకుండానే మన స్లీప్‌ని ఈజీగా మంచిగా చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ మిస్టేక్ వచ్చేంటంటే రాత్రుళ్ళు బ్లూ లైట్ ఏసుకోవడం. ఏంటన్నా బ్లూ లైట్ అంటే బ్లూ కలర్‌లో ఉంటది. మా ఇంట్లో బ్లూ లైట్ లేదు. సో, మాకు ప్రాబ్లమ్ లేదంటే బ్లూ లైట్ అంటే బ్లూ కలర్‌లో ఉండే లైట్లు గాదు. మామూలుగా ఇప్పుడు మన ఎల్‌ఈడీ లైట్లు అయన్నీ ఉన్నాయా అవన్నీ గూడా బ్లూ లైట్‌లే అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా సన్ ఉంటారా సూర్యుడు మార్నింగ్ మామూలుగా సూర్యుడి నుంచి చాలా స్పెక్ట్రమ్ యొక్క లైట్స్ వస్తా ఉంటాయి. దాంట్లో బ్లూ స్పెక్ట్రమ్ గూడా ఒక లైట్ వస్తుంది. సో, బేసిక్‌గా ఏంటంటే మార్నింగ్ అయితేనే అది ఉంటుంది. రాత్రి ఉండదు. ఇప్పుడు లక్షల సంవత్సరాల నుంచి ఏంటి మార్నింగ్ అంటే సూర్యుడు అంటే కాంతి, రాత్రి చీకటి. అది మన బాడీ అలవాటైపోయింది. మన బ్రెయిన్ గూడా దాన్ని బట్టే చాలా కెమికల్స్, హార్మోన్స్ రిలీజ్ చేస్తది. ఓకేనా? ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు బ్లూ లైట్ అనేది ఇంకా వర్స్ట్. ఏంటంటే సన్‌లో ఉన్న స్పెక్ట్రమ్‌ని ఇంకా ఇంటెన్సిఫై చేసేస్తే వచ్చేది బ్లూ లైట్. సో, ఆ బ్లూ లైట్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే బ్రెయిన్‌కి అర్థం కావట్లేదు. ఏంటి ఇంకా పొద్దున అయిందిలే అని చెప్పి కరెక్ట్ అయిన హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ చేయట్లేదు. మనం సరిగ్గా నిద్రపోవాలంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ హార్మోన్‌ని స్లీప్ హార్మోన్ అంటారు. మామూలుగా ఏంటంటే మీకు నిద్ర మత్తు వచ్చేస్తది కదా! అది వచ్చేది మెలటోనిన్ అనే హార్మోన్ బట్టి. కానీ హార్వర్డ్‌లో ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీలో ఏం చెప్పారో తెలుసా? ఎవరైతే ఫోన్స్ కానీ లేకపోతే ఇట్లా బ్లూ లైట్స్ ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకి మెలటోనిన్ పడిపోతుంది. ఎవరైతే ఇట్లా ఫోన్స్ ఎక్కువ చూసి, టీవీస్ ఎక్కువ చూసి తర్వాత బ్లూ లైట్స్ అయన్నీ రాత్రులు నేను చెప్పేది ఎప్పుడు అనట్లేదు. మరి పడుకునే ముందు అట్లాంటివి చూడటం వల్ల ఏమవుతుందంటే ఈ మెలటోనిన్ అనేది పడిపోతుంది. కొన్ని కేసెస్‌లో అయితే 50% కన్నా ఎక్కువ పడిపోతుందంట. కొంచెం సేపు చూసినా. సో, మీరు 8 గంటలు పనుకున్నా గూడా ఇట్లా బ్లూ లైట్ యేసుకుంటూ కూర్చుంటే మీ నిద్ర క్వాలిటీ ఎగిరిపోతది. తర్వాత నెక్స్ట్ పెద్ద మిస్టేక్ ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే మనం సన్‌లైట్‌లో ఉండకుండా ఉండటం. బేసిక్ బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. సర్కేడియన్ రిథమ్ అంటారు మామూలుగా. ఇప్పుడు మామూలుగా క్లాక్ సరిగ్గా పనిచేయకపోతే కీ ఇస్తారా? అలానే మన బాడీకి సన్ అనేది కీ. మనం సన్‌లో ఉండకపోతే ఏమవుతదంటే మన బాడీకి కరెక్ట్ అయిన సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ రానందుకు మన బాడీలో కరెక్ట్‌గా హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఏ టైంకి రిలీజ్ అవ్వాల్సింది ఆ టైంకి రిలీజ్ అవ్వదు. సో, అందుకని ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అయిపోతది. చాలా మందికి అందుకని ఇష్యూస్ వస్తా ఉంటాయి. ప్లస్ ఇదొక్కటే గాదు. సన్‌లో ఉండకపోతే మనకు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు మామూలుగా సన్‌లో ఉంటే మనకి సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఆ హార్మోనే రాత్రి మెలటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. అలా మీరు మార్నింగ్ సన్‌లో ఉండకపోతే రాత్రి నిద్ర కూడా పట్టదు. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. వాళ్ళు కూడా చెప్పేదేంటంటే ఎవరైతే మార్నింగ్ సన్‌లైట్‌లో ఉండరో వాళ్ళకి కూడా స్లీప్ క్వాలిటీ తగ్గింది. ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్లీప్ మంచిగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా మంచిగా ఉంటుందని చెప్పారు. థర్డ్ మిస్టేక్ వచ్చి ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము చాలా సార్లు ఏంటంటే లేట్‌గా తినడం. గుర్తుపెట్టుకోండి కామన్ సెన్స్ ఇది. బేసిక్ ఏంటంటే లక్షల సంవత్సరాల నుంచైనా తీసుకోండి. ఒక టైం తర్వాత చీకటి అయిపోయేది. ఒక టైం వరకే మీరు తినగలుగుతారు. దాని తర్వాత తినలేరు. ఎందుకంటే ఫుడ్ కూడా దొరకదు కాబట్టి. ఇప్పుడేంటంటే అందరూ మళ్ళీ పడుకునే ముందు కూడా తింటున్నారు. సో, దానివల్ల ఏంటంటే మన బాడీ ఎప్పుడు డైజెషన్ మీద ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి డైజెషన్ అంటే ఏంటి? డైజెషన్ ప్రాసెస్ అవ్వాలంటే డైజెషన్‌కి బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ఫ్లో కూడా డైజెషన్‌కి హెల్ప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుందంటే డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ఏంటి రాత్రి పడుకున్నప్పుడు మనకి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి ఒక ఫ్లూయిడ్ ఎళ్లి బ్రెయిన్‌ని క్లీన్ చేస్తది. దానికి కూడా బ్లడ్ ఫ్లో ఇంపార్టెంట్. సో, దానివల్ల ఏంటంటే ఒకటి బ్రెయిన్ సరిగ్గా క్లీన్ చేసుకోలేదు. తర్వాత బాడీలో కూడా ఓన్లీ డైజెషన్ మీద ఫోకస్ చేయటం వల్ల డీప్ స్లీప్‌కి ఎళ్ళలేం. ప్లస్ ఫ్యాట్ బర్నింగ్ కూడా ఆగిపోతుంది. సో, నెక్స్ట్ ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే ఒక వైండ్ డౌన్ రొటీన్ అనేది లేకపోవడం. ఇప్పుడేంటంటే చాలా మంది ఏదేదో చేస్తా ఉంటారు. సో, నిద్ర టైం అయిందని చెప్పి ఎళ్లి వెంటనే పడుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతదో తెలుసా? బాడీకి స్లీప్ క్వాలిటీ ఎగిరిపోతుంది. తర్వాత మీకు నిద్ర కూడా పట్టదు. ఇప్పుడు ఊహించుకోండి ఒక కార్ ఫుల్ స్పీడ్‌లో ఎళ్తుంది. సడెన్‌గా బ్రేక్ ఏస్తే ఏమవుతది? యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! సో, అట్లనే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక హై యాక్టివిటీ థింగ్స్ అన్నీ చేసుకొనొచ్చి సడెన్‌గా పడుకోవాలంటే బాడీకి ఎలా కుదురుతుంది? సో, అందుకని ఏంటంటే మీకంటూ ఒక వైండ్ డౌన్ రొటీన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఊహించుకోండి మీరు రాత్రి పడుకుంటున్నారు. అంటే వెంటనే పడుకోవడం కన్నా పడుకునే ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ముందు నుంచి మీరు స్టార్ట్ చేయాలి పడుకోవడం ప్రాసెస్. ఇప్పుడెలా అంటే ఒక టైం అయిపోయింది. 11కి పడుకోవాలనుకున్నారనుకోండి.
10:40 నుంచే మీరు ఫోను చూడకుండా ఉండటము. తర్వాత అన్ని లైట్స్‌ని డిమ్ చేసుకొని ఉంచటము. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ అలా చేయటం వల్ల ఏంటంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేయి కామ్ డౌన్ అవుతాయి. తర్వాత పీక్ ఎమోషన్స్ అలాంటివి కూడా కామ్ డౌన్ అవుతాయి. సో, మీరు నిద్రపోయిన వెంటనే మీకు డీప్ స్లీప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలా వైండ్ డౌన్ రొటీన్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ మిస్టేక్ వచ్చేంటంటే ఇర్రెగ్యులర్ టైమింగ్. మామూలుగా ఏదైనా టైంకి చేసినా చేయకపోయినా పర్లేదు గానీ, టైంకి మాత్రం పడుకోవాలి రాత్రి. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుంచి కూడా మామూలుగా ఏమయ్యేది ఒక టైం తర్వాత చీకటిగా ఉండేది కాబట్టి జనరల్‌గా వాళ్ళకి మాక్సిమం యాక్టివిటీస్ ఏం చేసే ఉండేది కాదు కాబట్టి, ఒక టైంకి పనుకునేవాళ్ళు. జనరల్‌గా సేమ్ టైంకే పనుకునేవాళ్ళు. ఇప్పుడేమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పనుకుంటున్నారు. ఒకసారి 11కి పనుకుంటారు, ఒకసారి 3కి పనుకుంటారు, ఒకసారి 2 పనుకుంటారు. సో, దానివల్ల ఏంటంటే బాడీకి ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఏ టైంకి ఎలా హార్మోన్ కరెక్ట్‌గా రిలీజ్ చేయాలో క్లారిటీ ఉండట్లేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మీకు స్లీప్ క్వాలిటీ కూడా పడిపోతుంది. సో, ఇక్కడ చూసారా ఒక్క మిస్టేక్ వల్ల మీకు స్లీప్ చెడిపోతది అట్లా అనట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కాంపౌండ్ అవ్వటం వల్ల స్లీప్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. సో, ఇప్పుడు మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన ప్రాబ్లమ్స్‌లోనే సొల్యూషన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్లూ లైట్ ఏసుకోకూడదు రాత్రి అనుకున్నాము. సో, దాని సొల్యూషన్ ఏంటి? అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని కూర్చోవడమా? అలా కుదరదు. ఎందుకంటే మనకి నీడ్స్ ఉన్నాయి. ప్లస్ అలా చేయటం కూడా కుదరదు కాబట్టి మామూలుగా ఏంటి క్యాండిల్ లైట్ ఏసుకోవాలంటే అలాంటివి కూడా అనట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మామూలుగా బ్లూ లైట్ బదులు కొంచెం యెల్లో లైట్ ఏసుకోవడానికి ట్రై చేయండి. అది కొంచెం నేచర్‌కి దగ్గరలో ఉంటది. ఇప్పుడు ఊహించుకున్న ఫైర్ కూడా వచ్చేది కదా! రాత్రులు ఉంటే లైట్లు రెండే 2 ఉండేవి. ఒకటి చందమామ నుంచి వచ్చేది. లేదంటే ఫైర్ నుంచి వచ్చేది. సో, మనము ఏంటంటే రాత్రి లైట్స్‌ని డిమ్ చేసుకొని కొంచెం యెల్లో లైట్స్ అలాంటివి పెట్టుకోవడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. కానీ నేను రికమెండ్ చేసేదేంటంటే ఇలాంటి బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. ఇప్పుడు మామూలుగా ఈ మధ్యన సెలబ్రిటీస్ పెట్టుకోవడం చాలా మంది చూస్తున్నారు గానీ, ఒకప్పుడు అసలు చాలా మందికి ఐడియా కూడా లేదు. మామూలుగా ఏంటంటే ఇవి ఈ కలర్‌లో ఉంటాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే, దీనికంటూ ఒక స్పెక్ట్రమ్‌తో తయారు చేసి ఉంచుతారు. ఇప్పుడు ఊహించుకోండి ఈ కలర్ కనబడుతుందా? ఇదేదో మామూలుగా దొరికే కలర్ గాదు. దీనికంటూ ఒక స్పెక్ట్రమ్‌తో తయారు చేసి ఉంచుతారు. దానివల్ల ఏంటంటే, బ్లూ లైట్‌ని 99.9% ఆపేస్తది. ఇప్పుడు ఊహించుకోండి బ్లూ లైట్‌ని ఆపేస్తే ఆటోమేటిక్‌గా బాడీకి ఏ సిగ్నల్ ఎళ్తది? ఆటోమేటిక్‌గా ఏమెళ్తదంటే, ఓకే. ఇప్పుడు రాత్రయిందేమో అని చెప్పి మెలటోనిన్ మంచిగా రిలీజ్ అవుతది. అందుకనే ఏంటంటే, తక్కువ టైం పడుకున్న మీకు ఎక్కువ టైంతో సమానం వస్తది. ఇప్పుడు నా దగ్గర ఆరా రింగ్ ఉంది. ఈ రింగ్‌లో మరీ యాక్యురేట్‌గా చూపిస్తదని. నేను మామూలుగా ఎప్పుడైతే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ పెట్టుకుంటానో, నా డీప్ స్లీప్ మరీ పెరిగిపోతది. మామూలుగా ఏంటంటే 1-1 ½ అవర్ వస్తేనే డీప్ స్లీప్ గ్రేట్ అనుకుంటారు. నాకు 3 అవర్స్ కూడా వస్తా ఉంటుంది. సో, ఇయన్నీ నాకు ఈ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ వల్లొచ్చింది. ఒకప్పుడు కావాలంటే వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి. టాక్స్‌లు పడేవి, కస్టమ్స్‌లు ఉండేయి. ఇప్పుడు ఇండియాలోనే డైరెక్ట్‌గా వితిన్ 4, 5 డేస్‌లో డెలివరీ అయిపోయే అంత ఫాస్ట్‌గా వచ్చేసినియి. ఇప్పుడేంటంటే హోమోసేపియన్.కామ్ అక్కడ మీరెళ్తే స్టాక్ గూడా చాలా తక్కువుంది. అయిపోతుంది. సోల్డ్ ఔట్ అయిపోతే మళ్ళీ ఫ్యూ మంత్స్ పడతది తెప్పించడానికి. ఒకవేళ మీకు స్లీప్ అనేది ప్రాబ్లమ్ ఉంది. హెల్ప్ అవుతుందంటే ఈ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ తీసుకోండి. సో, ఇందాక ఒక మిస్టేక్ మాట్లాడుకున్నాం. ఏంటి? లేట్‌గా తింటాం అనే దానికి సొల్యూషన్ ఏంటి? తొందరగా తింటాం. బేసిక్‌గా ఏంటంటే మీరు రూల్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అట్‌లీస్ట్ 2-3 అవర్స్ ముందు నేను తినేయటం ఆపేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11 పడుకున్నారనుకోండి 8 లోపలికి మీరు తినేయటం అనేది ఆగిపోవాలి. దాని తర్వాత వాటర్ అయన్నీ ఓకే తాగొచ్చు గానీ, జనరల్‌గా తినే ప్రాసెస్ మాత్రం ఆగిపోవాలి ఆ టైంకి. తర్వాత ఇంకోటేంటంటే పొద్దున్న లేచిన వెంటనే మీరు సన్‌లైట్‌లో ఉండాలి. అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ అయినా సన్‌లైట్‌లో ఉంటే మీకు తెలియకుండానే స్లీప్ చాలా బెటర్ అవుతుంది. నెక్స్ట్ వైండ్ డౌన్ రొటీన్ అనేది మనకి ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం గదా! అట్లా మీరు రాయండి అసలు కింద కామెంట్‌లో రాయండి. మీరు ఈ రోజు నుంచి రాత్రుళ్ళు మామూలుగా మీకంటూ ఒక రొటీన్ ఏం క్రియేట్ చేసుకుంటారో రాయండి. ఇప్పుడేంటి మీరేం చేస్తారు? పడుకునే ఒక 20 మినిట్స్ ముందు ఫోన్ ఆపేస్తారా? లేకపోతే 1 అవర్ నుంచి ఫోన్ ఆపేస్తారా? లేతే లైట్స్ డిమ్ చేసుకుంటారా? లేతే ఎప్పుడు తొందరగా తింటారు? అయన్నీ కూడా రాయాలి మీరు. రాస్తేనే కమిట్మెంట్ ఒస్తుంది. తర్వాత ఇది ఫిక్స్ మాత్రం మర్చిపోవద్దేంటంటే, ఒక కన్సిస్టెంట్ టైం బెట్టుకోండి. ఏంటంటే, ఈ టైంకి నేను పడుకుంటా అని చెప్పి, ఆ టైంకే పడుకోవడానికి ట్రై చేయండి. రాత్రి ఒక్కటి మెయింటైన్ చేయగలిగితే నిజం చెప్తున్నా మామూలుగా నెక్స్ట్ డే అసలు మనకి ఈ ఒక్క రోజు మంచిగా ఉండాలంటే, అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతది. ఆ ముందు రోజులో మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్ ఏంటి? స్లీప్. స్లీప్ సరిగ్గా ఉంటే నెక్స్ట్ డే కూడా సూపర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మామూలుగా ఏంటంటే, చాలా మందికి స్లీప్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఊహించుకోండి లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీకు నిద్ర లేకుండా ఉండి, పొద్దునంతా బద్ధకంగా ఉండి, ఏమైనా ప్రాజెక్ట్ చేయాలన్న మోటివేషన్ లేక, తర్వాత ఎప్పుడు చూసినా నిద్రొస్తా ఉండి, మధ్యాహ్నం నిద్రొస్తా ఉండి, నిద్రపోయినా కూడా సరిగ్గా అనిపియకపోతే ఎలా అనిపిస్తది? సో, అలాంటి స్లీప్ ఇష్యూస్ అనేవి తీసేదానికి ఒక వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్ మన తెలుగులో ఫస్ట్ టైమ్ లాంచ్ అయ్యింది. ఏంటంటే స్లీప్ రీసెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది ఏంటంటే వరల్డ్‌లో నేను చాలా మంది టాప్ సైంటిస్ట్‌లని, తర్వాత డాక్టర్స్‌ని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళని కలిసాను. చాలా కాన్ఫరెన్సెస్‌కెళ్ళాను. 700+ బుక్స్ చదివాను. తర్వాత చాలా హై లెవెల్ కోర్సెస్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ఎన్నో డబ్బులు పడతాయి తీసుకోవాలంటే. చాలా మంది ఇండియన్స్ అఫోర్డ్ చేయలేరు. సో, అలాంటి కోర్సెస్ డిఫరెంట్ అన్ని కోర్సులు తీసుకొని మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో 14 డేస్‌లోనే మొత్తం స్లీప్‌ని కరెక్ట్‌గా ఎలా చేసుకోవాలని చెప్పి జస్ట్ 14 డేస్‌లో
మీకు రిజల్ట్ వచ్చే ఏకైక ప్రోగ్రామ్ ది స్లీప్ రీసెట్ ప్రోగ్రామ్. అది సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో వచ్చేసింది. ఈ యాప్ స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో రెండిట్లో ఉంది. ఇప్పుడు మీరు ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే స్లీప్ ప్రోగ్రామ్ ఒకటే కాదు. దీంతో పాటు మీకు మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ గూడా వస్తుంది. తర్వాత వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గూడా వస్తుంది. ఫాస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఫోన్ అడిక్షన్ ప్రోగ్రామ్ ఉంది. మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఫోకస్ ప్రోగ్రామ్ ఉంది. బాడీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వస్తానే ఉంటాయి. తర్వాత దాంట్లో వీడియో కాల్స్ నాతో మాట్లాడుకోవచ్చు. మనందరం ఒక గ్రూప్‌గా, ఫ్యామిలీగా మాట్లాడుకుంటాము. తర్వాత చాట్ రూమ్స్ ఉన్నాయి. చాట్ రూమ్స్‌లో గూడా మీరు వేరే వాళ్ళతో గూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, స్లీప్ అనేది ఇష్యూ అయితే ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాయమైపోతుంది. తర్వాత ఇంకోటేంటంటే, ఈ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అయితే, అంటే ఈ మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంద బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని చెప్పాను గదా! దాని మీద ఒక ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా హెల్త్ ఒక రేంజ్‌లో ఉండాలంటే డైట్, ఎక్సర్‌సైజ్ కన్నా నంబర్ 1 పిల్లర్ ఏంటో తెలుసా? అసలు ఫౌండేషనల్ పిల్లర్ వచ్చి స్లీప్. సో, ఆ స్లీప్ మీరు కరెక్ట్‌గా చేసుకుంటారనుకుంటున్నాను. సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు.